మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పాలనలో లెక్కలేనన్ని నేరాలు ఘోరాలు జరిగాయని, నిత్యావసర వస్తువులు ధరలు పెరిగి రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పటి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ చప్పటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, జగన్ రెడ్డి ప్రతి కుటుంబం మీద 8 లక్షల భారం వేయడం జరిగిందని, మనకు తెలియకుండానే మన మీద అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని అన్నారు. ఈ 5 ఏళ్ల పాలనలో ఉద్యోగాలు లేవు, పెట్టుబడులు లేవు, అన్ని రంగాలు కూడా విధ్వంసానికి గురైనాయి. పోలవరం ప్రాజెక్ట్ చూసుకుంటే 72% తెలుగుదేశం గవర్నమెంట్లో పూర్తయితే ఇప్పుడు కనీసం ఒక ఇటుక కూడా ముందుకు కలిసిన దాఖలాలు లేవు. ఈ విధంగా జగన్ పాలన అంత అస్తవ్యస్తంగా ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఈ తరం కోసం, రేపటి యువత భవిత కోసం మన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిసి రేపు ఎన్నికల్లో పాల్గొంటుంది. ప్రజలందరూ కూడా ఆలోచించి ఈ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలకి మద్దతు ఇచ్చి రేపు వచ్చే ఎలక్షన్లో చంద్రబాబు గారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా చేస్తే ఈ రాష్ట్రం సుభిక్షంగా, సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమం అన్నీ కూడా సజావుగా సాగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం ఎమ్మెల్యే ఇచ్చిన చోట సైకిల్ గుర్తుకి, అలాగే జనసేన ఇచ్చిన చోట గ్లాసు గుర్తుకి, అలాగే భారతీయ జనతా పార్టీ పోటీ చేసే చోట కమలం గుర్తుకి ఓటు చేయాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటూ, రేపు 17వ తారీఖున చిలకలూరుపేటలో తెలుగుదేశం, జనసేన, అలాగే బీజేపీ ఈ 3 పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు కూడా ఈ సభకు హాజరవుతారు. కాబట్టి పార్టీ శ్రేణులు, అభిమానులు అందరూ కూడా ఈ సమావేశానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను.